రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో గవర్నర్ విజయ్కు షాక్ ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పర్మిషన్ ఇవ్వలేదు. ఇదే సమయంలో టీవీకే చీఫ్ విజయ్కు మరో షాక్ తగిలింది. విజయ్కు మద్దతు ఇచ్చేందుకు వామపక్షాలు నిరాకరించాయి. ప్రభుత్వ ఏర్పాటులో మద్దతు ఇవ్వమని వామపక్షాలు తేల్చి చెప్పాయి. కూటమిలోనే ఉంటామని స్పష్టం చేశాయి. మరోవైపు ముస్లిం లీగ్ పార్టీ ఇప్పటికే మద్దతు ఇవ్వమని తేల్చి చెప్పింది. తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధం నెలకొంది. అసెంబ్లీలో ఎన్నికల్లో విజయ్కు చెందిన టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 234 స్థానాలకు గాను 108 స్థానాలు గెలుచుకుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ను విజయ్ కలిసి కోరారు. ఈ సందర్భంగా 112 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందజేశారు. 2 వారాల్లో బలపరీక్ష మెజార్టీ నిరూపించుకుంటానని విజ్ఞప్తి చేశారు. కానీ విజయ్ విజ్ఞప్తిపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయ్ వాదనతో గవర్నర్ ఏకీభవించేందుకు సిద్ధంగా లేనట్టుగా లోక్ భవన్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో బిగ్ షాక్ తగిలినట్టయింది. తాజాగా చిన్న పార్టీలు కూడా ఝలక్కిచ్చాయి. విజయ్కు కాంగ్రెస్ 5 ఎమ్మెల్యేల మద్దతు ఇవ్వగా మిగతా చిన్న పార్టీలైన వామపక్షాలు, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు మాత్రం మద్దతు ఇచ్చేందుకు నిరాకరించాయి. ఈ చిన్న పార్టీల దగ్గర చెరో 2 సీట్లు ఉన్నాయి. ఈ పార్టీల మద్దతిస్తే ప్రభుత్వం ఏర్పడిపోతోంది. కానీ ఈ చిన్న పార్టీలు విజయ్కు మద్దతు ఇచ్చేందుకు ససేమిరా అన్నాయి. డీఎంకేతోనే పొత్తు కొనసాగిస్తామని ప్రకటించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో విజయ్ ఎలా ముందుకెళ్తారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమిళగ వెట్రి కళగం ప్రభుత్వ ఏర్పాటులో కీలక అడ్డంకిని ఎదుర్కొంటోంది. మెజార్టీకి అతి సమీపంలో వచ్చినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు తమిళనాడు గవర్నర్ నుంచి విజయ్కు అనుమతి లభించలేదు. మ్యాజిక్ ఫిగర్ విషయంలో విజయ్ ఇచ్చిన సవరణపై గవర్నర్ సంతృప్తి చెందకపోవటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలు ఉండగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన స్పష్టమైన మెజార్టీ 118. అయితే ప్రస్తుత లెక్కల ప్రకారం విజయ్కు 112 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని క్లెయిమ్ చేసిన విజయ్ 6 ఎమ్మెల్యేల లోటును భర్తీ చేసే విషయంలో గవర్నర్ను ఒప్పించలేకపోయారు. రాజ్యాంగ నిబద్ధత ప్రకారం సంపూర్ణ మెజారిటీ ఉంటేనే ప్రమాణ స్వీకారానికి అనుమతిస్తానని గవర్నర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఖచ్చితంగా 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. తన వద్ద ఉన్న బలాన్ని నిరూపించుకోవడంలో విజయ్ విఫలం కావడంతో ప్రస్తుతానికి ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోయింది. విజయ్కు మెజార్టీ లభించిన పక్షంలో గవర్నర్ ఇతర పార్టీలైన ఏఐఏడీఎంకే లేదా డీఎంకేకు అవకాశం ఇస్తారా, లేక హంగు అసెంబ్లీ దిశగా పరిస్థితులు దారితీస్తాయా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మరోవైపు స్వతంత్రులు లేదా ఇతర చిన్న పార్టీల మద్దతు కూడగట్టేందుకు టీవీకే శ్రేణులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఈ పరిణామంతో తమిళనాడు రాజకీయాలు ఒకసారిగా అనిశ్చితిలోకి వెళ్లాయి. విజయ్ తన తదుపరి అడుగులు ఎలా వేయబోతున్నారన్న దానిపై యావత్ దేశం ఫోకస్ పెట్టింది.